అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పే విషయం ఏమిటంటే, ఉదయం లేవగానే ఈ చిన్న పని చేస్తే అదృష్టం కలిసొస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి ఎన్నో రకాల సమస్యలతో సతమతం అవుతూ ఉంటాడు. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇలా అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు. అయితే మన పెద్దలు చెప్పిన విషయాలు, కొన్ని నియమాలు పాటించడం వల్ల కొన్ని సమస్యల చిక్కుల నుండి బయటపడడంతో పాటు మంచి జరిగి ప్రశాంతత కలుగుతుంది. అలాంటి వాటి గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజుల్లో మనిషి నిద్ర లేచాడంటే ముందుగా చూసేది ఫోన్ అని చెప్పేయవచ్చు, ఖచ్చితంగా చెప్పేయవచ్చు. కానీ అసలు పొద్దున నిద్ర లేవగానే కళ్ళు తెరిచి అరిచేతులు చూసుకోవాలి. మన చేతిలోనే లక్ష్మీదేవి కొలువు ఉంటుంది. కాబట్టి నిద్ర లేవగానే మనం అరిచేతులను చూసుకున్నట్లయితే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది. ఇలా చేయడం వల్ల జీవితంలో అదృష్టం వెన్నంటే ఉంటుంది. అలాగే నిద్రపోయే ముందు ఓం నమ శివాయ అని 11 సార్లు జపించి ఎవరితో మాట్లాడకుండా నిద్రపోవాలి. అలాగే తెల్లవారుజామున మెలకు వస్తుందంటే హరిహర అంటూ 11 సార్లు జపిస్తూ అరచేతులను చూసుకోవాలి. లేచాక ఇష్టదైవాన్ని చూడవచ్చు, లేదా ఎవరి మొహాన్ని వారు అద్దంలో కూడా చూసుకోవచ్చు. అద్దాన్ని లక్ష్మీదేవి నివాస స్థానంగా చెబుతూ ఉంటారు. కాబట్టి అద్దాన్ని ఉదయాన్నే చూస్తే చాలా మంచిది అంటారు. మంచం దిగుతూనే 2 చేతులు భూమికి ఆనించి తల్లి లాంటి నీ మీద కాళ్ళను నడుస్తున్న తల్లి అంటూ కాపాడు తల్లి అంటూ ఆ భూమాతను కోరుకోవాలి. ఇది అంతా ఏదో మూఢనమ్మకంగా మీరు కొట్టేయవద్దు. చాలామంది స్త్రీలు ఉదయం లేవగానే తులసి చెట్టుకి, అలాగే పురుషులు సూర్యునికి నమస్కరించుకోవాలి. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోవాలి. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజించాలి. దీనివల్ల అన్ని రకాల కోరికలను నెరవేరుతాయని జ్యోతిష శాస్త్రం వివరిస్తోంది. పళ్ళు తోముకునేటప్పుడు తూర్పు దిక్కుకు తిరిగి మాత్రం తోమకూడదు. ఇంట్లో ఆడవారు రాత్రే గిన్నెలు తోముకొని పొయ్యి శుభ్రం చేసుకొని చెత్త అంతా బయటపడేసి వంటగది శుభ్రం చేసుకొని పడుకోవాలి. అలాగే పొద్దున నిద్రలేవగానే ఇల్లు ఊడ్చి శుభ్రం చేసుకొని స్నానం చేసి దేవుడికి నమస్కారం చేసి పొయ్యి వెలిగించి వంట మొదలు పెట్టాలి. వంట చేసేటప్పుడు మీకు ఇష్టం అయితే భక్తి పాటలు, స్తోత్రాలు పెట్టుకొని వంట చేయడం చాలా మంచిది. అలా చేసినట్లయితే మీ ఇంట్లో వారందరికీ మనశ్శాంతి, అదృష్టాన్ని కలిగిస్తుంది. మీరు అలా చేసిన వంట తిన్న పిల్లలకు చురుకైన బుద్ధి కలిగి మంచి మనసున్న మనుషులుగా తయారవుతారు. బొట్టు లేని ఆడపిల్లను పొద్దున్నే అస్సలు చూడకూడదు అంట. అలాగే బొట్టు విరవేసుకొని ఉన్న భార్యను, జుట్టు విరవోసుకున్న మగవారు చూడకూడదు. చదువుకునే పిల్లలు సూర్యోదయం వేళకు లేచి ఉదయించే సూర్యుడిని చూస్తూ నమస్కారం చేసుకొని ఓం నమ శివాయ అని చెప్పాలి. ఈ విషయాలన్నీ మీరు పాటిస్తారని ఆశిస్తూ, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.